నడి గంగల పోయి కొడుక కోటరెడ్డి అని పిలవాలి. అప్పుడు ఆ గంగ నిలబడితే అవ్వ కన్న తల్లి పాపం చేయలేదు అనుకుంటాం మేము అని చెప్పిన వాళ్ళే. ఆ కన్న తల్లి ధనమట సరిపరదు కొడుక ఉన్నదానికన్నా ఊడింది మేలు, దక్కిన దానికన్నా దారింది మేలు, పట్టిన దానికన్నా బాణం విడిచింది మేలు. కన్న కొడుకు చేత నోట మాటలు పడ్డాక నేను ఉండేందుకు నేను లేకెందుకు అనుకున్నది కన్న తల్లి. రాను రాను గంగల వేడికి వస్తున్నదాట. గంగదారి ఒడ్డుకైనా కళ్ళదానే వచ్చినారా, గంగదారి ఒడ్డుకైనా కళ్ళదానే వచ్చినారా. గంగ మాదండి గంగ వారిపోతుంది, ఎత్తిపోతుంది గంగ. గంగల పడ్డాక నేను చచ్చిపోనా, కడుపులున్న దేవయాన గంగ తల్లి దగ్గరికి వచ్చింది తల్లి గంగదేవి. అన్న తల్లి ప్రాణం పోదు, అడిగైతే నేను బయట పడతా అని ఆ తల్లి చెప్పిన వాళ్ళే. అందుకేవి పర్వాలేదు బిడ్డ, మీ అన్నలు చూడంగా కాళ్ళ చెందుకెళ్ళి గంగ ఎత్తిపోతుంది గాని చింతాకు మన్ను తీర నడవది, రాలాకు మన్ను రైక నడవది. ఓ బిడ్డ ఓవే బిడ్డ వాళ్ళే గదే ప్రకారంగా తల్లి కాళ్ళ చెందుకెళ్ళి గంగ ఎత్తిపోతాంది గాని ఆ కోటరెడ్డి చూస్తాడు. కోటరెడ్డి చూస్తాంటే ఆ కన్న తల్లి ఓరి కొడక కోటన్న అని నడికంగా నిలబడి కోటరెడ్డిని పిలుస్తాందిగా. కొడక కోటరెడ్డి, కొడక కృష్ణరెడ్డి. మరొక మాట, ఈ రోజు నాడు కొడక కోటరెడ్డి అని అన్నప్పుడు వెంకలవాడి ప్రాణం పోలేదా? పోలేదా? సత్యవంతురాలు భక్తిపరురాలు భక్తిపరురాలా తల్లి సత్యవంతురాలు ఎట్లయితే నాడు భక్తిపరు ఎట్లయితుందిరా. ఇప్పుడు తల్లిని గంగల ఒడ్డుకెళ్ళి బయటికి రమ్మన్నాడు. ఆ తల్లి రావంగా ఇప్పుడు పెద్దవాడు కోటరెడ్డి దీని సాగు గిట్ల కాదు. 9 గడియల తొలిగాడు పిండమమ్మ, 9 గడియల తొలిగాడు పిండం అయితే కొరకొరతో గుంజుకొచ్చిండు. గుంజుకొచ్చి నడింట్లో ముగ్గురాని కట్టేసిండు. కాళ్ళు కట్టినాక దీన్ని కానిపెట్టలేదు, వెనక రెక్కలు ఇరిచి కడతా అలనాడు కాళ్ళు కట్టేస్తా, కడుపు బాధల నాడుగు దాని దగ్గర ప్రేమ చెందిన వత్తడు అని ఆ ముగ్గురాని గుంజి కట్టేసిండు. ముగ్గురాని గుంజి కట్టేసి కాశీలో విరిచిండు. కాశీ రాజమానమ్మ లింగమానమ్మ నారే ఈ రోజు నాడు ఊసిన వాళ్ళ నాడు కావలి కాయాలి. వచ్చినోడెవడో పోయినోడెవడో అలా నడుస్తున్నావా వానికి వత్సల నన్ను విలువరు కావలు పెట్టిండు. కావలు పెట్టి ఆ రోజు నాడెవరయ్యా పిల్లగాడు ఆ కోటరెడ్డి పోయి పడుకున్నాడు. మరి ఆ కన్న తల్లి అంటే కడపలున్నది కడియమాత్రుడు బయటపడే సమయం అవుతుంది. మరి అన్ని బాధల కన్నా కడుపు బాధ పోపెద్దన్నరమ్మ. ఏ ఆడది లేని మగవాడు రాలే, మగవాడు లేని ఆడది రాలే. ఏ ఆడస్త్రీకైనా కాళ్ళు కట్టిన చేతులు కట్టేసినా పర్వాలేదు కానీ కాళ్ళు కట్టేసినాక కానిపెట్టడం అవుతుందట. బిడ్డ బిడ్డ దాసినారు చేతుకున్న కట్టుగాదే నా బిడ్డ, కట్టన్న విప్పలేరా నా బిడ్డ, చేతులకున్న కట్లిప్పిండు బిడ్డ. చేతులకున్న కట్లిప్పమంటే చేతులకున్న కట్లిప్పకున్నా గాని కాళ్ళకున్న కట్లు కాదే నా బిడ్డ, కట్లన్న విప్పలేరా నావా. అయ్యా ఓ తల్లి దేవరాని దేవరాను ఏమిటే అవ్వా, ఒకవేళ నీ కట్లు పెరుగుంటే పెద్ద కొడుకు పాపకారి వాడవ్వా, ప్రాణం తీస్తాడే కనకవ్వా, కట్లు ఇప్పలేవేనావ్వా. కన్న తల్లి ఎడతంటే చిన్నవాడు శ్రీకృష్ణుడి వచ్చను అవ్వా నువ్వు బాధపడగాని కాళ్ళకున్న కట్లు విప్పిండు. కన్న తల్లి ప్రతివేదన కావంగా ఇక్కడ ఉండేది కాదు. కన్న తల్లిని సీరెట్ట చూడాలనుకోని కన్న కొడుకు పోయిండు భవనాల వండుకున్నాడాట. ఏమని మాటలు మాటలు మాట్లాడి ఏమని జ్ఞానం రోగలకు
కొడుతున్నది నాయన ఎంతంటే కా తల్లి గర్భాన తల్లికి ఓరి సక్కని బిడ్డారో బిడ్డ పుట్టేనా సక్కని బిడ్డారో ఉడతా ఉన్నది సంతోష బాగా బయట పడ్డది అమ్మో క్యారోత విడదప్పుడు పెద్దోడు కోటరెడ్డి ఆ ఎన్నుడు అడిగిన పట్టుకొని వచ్చింది మరి కన్న తల్లి తప్పు చేయాలి అనుకున్నా కన్న తల్లి తప్పు చేసింది మరి పోరి ఉండరాదు ఆ పాత్రాలు ఇది బతకద్దు అని ఆడిగిన చేత పట్టుకున్నాడు రాంగ ఊరవతలకు వచ్చిండు చేతుల కట్కం పట్టుకొని వచ్చి రెండు గాళ్ళు బట్టి గిరగిర ఆకాశం అంది ఎగిరేసిండు రెండు గాళ్ళు బట్టి ఆకాశం అంది ఎగిరేసిన వల్లే అరే ఆకాశం అంది ఎగిరేసిన వల్లే పిల్ల ఆకాశం అందు ముట్టలేదు కింద దర్తల్లి వినబడలేదు మరి గడలాడు దేవయా గడలు నోరచ్చి పోయి అన్నా నువ్వు ఎవరనుకున్నావు ఏమనుకున్నావే ఇక్కడ కాదు దేవులకు పట్టు నా పేరు దేవయాన నా తోడ పుట్టిన వాళ్ళు 7 అట్టేళ్ళు అందరికన్నా నేను చిన్నదాన్ని నా పేరు దేవయాన నా నాయన ఒక నా నాయన 4 ప్రశ్నలు చెప్తే నా అక్కడే పోతుందని నేను చెప్పినా నువ్వు అక్క అన్నాను కదా ఏమిటే సెలవులు ఇక్కడ గొప్ప కాదు భూలోకంలో పుట్టి తడుపు జన్మించి నలుగురు గొప్ప అని అన్నప్పుడు కన్నతల్లి బట్ట మాసి బాగా దూరమైన రవినాటుకు మరంబాయిలు బయటకు వచ్చినప్పుడు మధ్య అవుతారని కాపు అవుతారు కన్నతల్లి కడుపులో పుట్టిన కన్నతల్లి అంగరాజు అన్న ఈ రోజు నాడు చూసినావా పసివిల్ల కసిగా అంతగా మాట మేఘ్యాల అందు కిందికి రాలేదు మీదికి వెళ్ళనాడు మీదికి పోలేదు మధ్యలుండి అన్నా నేను తల్లి లంగాదురా దొంగదురా దేవలోకలో దేవయానం నేను మీ ఇంటి మహాలక్ష్మి వస్తున్నా అన్నా బతుకొని బంగారు విత్త బర్రెపెండ రీతి బాయిల వారేకురా నా ఒక్కసారి నువ్వు చేతులు కాదు నీ చేతులు పడతారా అన్నది అన్నప్పుడు పిల్లగాడు నాడు అనుకోని ఇళ్లకు కారు రోజునాడుతున్నప్పుడు చేతులు దాపోట్టరా చెంగులేగిరాలను అడుగుసినాం అన్నా చేతులు పడ్డదాట అబ్బా నేను తల్లిన లంగంటి దొంగంటి కాని మాట అంటే లేని మాట అంటే అడవిలమ్మ కొడుతూ ఎంత ముద్దుకున్నది పొడిసే పొద్దు మెలిగ దియ్య హరిద్రపురు అక్కడ నుంచి సూర్యవేడికలు చంద్రవేడికలు అరే ఆ చెల్లెను అడ్డమాప కట్టుకొని మా తల్లి లంగ కాదు దొంగ కాదు మన పతివతరాలు అన్ని నన్నుడు కానాప కరుడు అవుతాడు చెల్లె నన్నుడు చెట్టు మీద చెడుగు అవుతాడు ఆ చెల్లెను ఎత్తుకొని అరే చందమామ రావే జాబిల్లి రావే చిట్టి చెల్లె ఎక్కి ఎడవాబోకు ఉడుగు ఎత్తుకమ్మ ఉయ్యాల గట్టల చెల్లె ఆ రోజు నాడు ఊసినవా ఆ చెల్లెది కూడా సంబరపడబట్టరా అమ్మ చూడాస కాని చెల్లె చిక్కల్లో జాబిల్లి లాగా మళ్ళీ నా మళ్ళీ బారెళ్ళి వేటుకొచ్చి మళ్ళీ వేటుకొచ్చి అయ్యంగా బనాయవరావే నాయవు తల్లి నా దేవత తప్పులు క్షమించి అవ్వా నాయవు రాని మాటలైనా నాయవు నిన్నల్లా అన్ననమ్మ నాయవ్వా ఈ రోజు నాడవ్వా నీ గర్భవాసం అందు చక్కని బిడ్డ అదనాడు ప్రాణం తీస్తానని పోయినా అవ్వా మన ఇంటి మహాలక్ష్మి వచ్చింది మందు నా తప్పులు నీ కాళ్ళు మొక్కుదానే నాయవ్వా నీ బాధ బాధ్యానే నాయవు ఒకవేళ అమ్మా తెలిసో తెలవగలనాడు తప్పు చేస్తే చూసుకుంటూ పోయే కొడుకులు ఉండాలి గాని తెలిపెట్టి అవ్వ నువ్వు లంగవే నువ్వు దొంగవే అంటే ఏ తల్లి బతకగలుగుతుంది అవ్వ నేను ఉండేవి సాయాలేనా లేకేవు సాయాను నాయవ్వ నీ
పాదాల కడ నా తల పెడదవ్వా అవ్వా నా తల కొట్టలేవా దయవు ప్రాణాలు తీయలేవా ప్రాణ దీవని అలనాడు పాదాల కడ తల వంచిండే కొడగను ఏడవగరా నాయన ఎదపడకని ఆ కొడుకును కాళ్ళ మీద పడ్డ కొడుకును లేవనెత్తి చెదిరిపోయిన ఎండుకల చక్కగా సరిదింది కొడక నాకు తెలియదు బిడ్డ నీకు తెలియదు కొడక ఇది తెలియక చేసిన తప్పు గాని కొడక నీ ప్రాణం నేనెట్లా తీస్తున్నదా అద్దురా కొడక నీ ప్రాణం తీసేదాన్నైతే ఇన్ని రోజుల బట్టి కన్న తండ్రి తెచ్చిన కానీ 20 ఏళ్ళ కొడుకు నేను చేయకపోదును బిడ్డ ఏ తల్లికైనా తీపి తీపి కన్న కడుపు తీపి అన్నరాట కొడుకో కొడక నువ్వు బాధపడా బోకు రామా రామా బాధపడబోకు నువ్వు బెంగటీలో బోకు కొడక నువ్వు ఏ తప్పు చేయలేదు కొడకాని కాళ్ళ మీద పడ్డ కొడుకులు ఎవరెత్తిందా కొడుకులు ఏమనిచ్చిన సరే పర్వాలేదు అవ్వాను చెల్లెలు దాదుకోవాల్సిన పెంచుకోమా అని 2 కొడుకులు కచ్చిన కాడికి వెళ్ళిపోయాడు ఆ కొడుకులు వెళ్ళిపోయి గాని ఇంటి కాడ అంటే ఆ బిడ్డను చేత పట్టుకొని 21 దినం నాడు ఏం పేరు పెట్టాలనుకోండి మరి 21 దినం నాడు నా బిడ్డ వచ్చింది నాకు లక్ష్మి కలిగింది బిడ్డ మహా అందంగా ఉన్నది బిడ్డ పేరు మహాలక్ష్మి అంట ఉన్నది రామో రామ మహాలక్ష్మి అంట ఉన్నది రామో రామ బిడ్డ పేరు మహాలక్ష్మి పేరు పెట్టుకుంది అంటాను కా బిడ్డ ఇలా 2 నెలలు 3 నెలల బిడ్డ కాబట్టిన బిడ్డరా అంటాడే బిడ్డరు అబ్బాబా అంటాడుగా బిడ్డ 6 నెలల బిడ్డ 6 ఏడాది బిడ్డ ఏడాది బిడ్డ 2 నెలల బిడ్డ 3 ఏళ్ల బిడ్డ 4 ఏళ్ల బిడ్డ పెరుగుతా ఉన్నదాట మరి 5 ఏళ్ళనే బిడ్డరా 5 ఏళ్ల బిడ్డ ఆడదాన్ని అదే 10 ఏళ్ల బిడ్డ కాబట్టి 10 ఆ బిడ్డ అంటాడు బల్ల జీని ఇస్తే 12 ఏళ్ల బిడ్డ అవుతాను 12 ఏళ్ల బిడ్డ తెలికల్ల బిడ్డ మహాలక్ష్మీదేవి అన్నలతో పాటుగా బడికి పోతాను ఇంటికి వస్తాను అన్నలు గారు 2 అన్నగాని పెద్దోడు కోటరెడ్డి చిన్నోడు శ్రీకృష్ణరెడ్డి అరే రే అంటాడే ఒక్కరు మాట్లాడుకుని మరి అంటాడు ఏమన్నారయ్యా మరి ఆ పెద్దోడు 2 అన్నగాళ్ళు కచ్చిరేని గాని 2 అన్నగాళ్ళు అనుకుంటాను మరి ఇంతే మనం 30 ఏళ్ళు అయినవరా 32 ఏళ్ళు పెళ్లి చేయాలని ఆలోచన చేసుకున్నారు వారి తెలివి గల్ల మాట మాట్లాడరా మన ఎత్తు మన చెల్లెత్తు మన తల్లి ముండ 4 రాజ్యాలు నవలకొండ భూములు ఏంటి పోతే ఏ పల్లె పోతే మనం కాబట్టి మన చెల్లెను ఆడి వీళ్ళ అపరాధం పెళ్లి చేద్దామని అనుకున్నారు అనుకోని 2 అమ్ములు ధనమంట చెల్లె వేడికి పోరి చిన్ని మాడి పండు అది మాడి పండు అదే ఉన్నది బాలమాడి పండు అది పోతమాడి పండు చిన్ని మాడి పండు అదే ఉన్నది బాలమాడి పండు అది దూరమాడి పండు ఆ రోజు నాడి ధన చెల్లబడి చెల్లెలా మహాలక్ష్మి అయ్యో నాయన్న దయగల్లా నాయన్న అయ్యో నాయన్న దయగల్లా నాయన్న ఏం బాధ కలిగింది ఎందుకు అయ్యో రామ వై రాఘవ రామ
పరాయిని కూరాడు ఉరిసినాడు కుమ్మనైనా కుండ చేసుకుని అంగ నమ్ముకోలేదు ఆడవారి బతుకు నీకు పెళ్లి చేస్తామని ఆలోచన పోతున్నాం చెల్లె